అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులను అంబకు తోడుగా ఇచ్చి సాల్వుని వద్దకు పంపించాడు. అప్పుడు సత్యవతీదేవి అంబికా అంబాలికల వైపు చూస్తూ, మీకు ఈ వివాహం ఇష్టమేనా అని అడుగగా వాళ్ళు సంతోషంగా అంగీకరించారు. దానితో విచిత్రవీర్యునికి అంబిక అంబాలికలను ఇచ్చి వివాహం జరిపించారు. అయితే మరుసటి రోజు ఉదయం ఎవ్వరూ ఊహించని విధంగా అంబాదేవి తిరిగి హస్తినాపుర రాజ్యసభలో అడుగుపెట్టింది. అంబని చూసిన భీష్ముడు, సత్యాదేవి ఆశ్చర్యపోయారు. తన ముందుకు వచ్చిన అంబను చూసిన సాల్వుడు అంబతో ఎందుకు వచ్చావు అని అడిగాడు. దానికి సమాధానంగా అంబ సాల్వుడి వైపు చూస్తూ, మన ప్రేమ విషయం భీష్ముడికి చెప్పగా అతడు దయతో నన్ను నీ వద్దకు పంపించాడు. ఇక మనకి ఏ అడ్డంకీ లేదు, మనం ఈ క్షణమే వివాహం చేసుకుందాం అని అంది. అప్పుడు సాల్వుడు, భీష్ముడు స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి నిన్ను గెలుచుకున్నాడు. ఒక క్షత్రియుడిగా వేరొకరు దయతో దానం చేసిన స్త్రీని నేను వివాహం చేసుకోలేను. ఇక్కడి నుండి వెళ్ళిపో అని అన్నాడు. ఆ మాట